రంగారెడ్డి జిల్లా మైలార్దేపల్లిలో కల్తీ ఆహార దందా బట్టబయలైంది. స్టార్ ట్రేడింగ్ కంపెనీపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేసింది. తనిఖీల్లో భాగంగా ఎక్స్పైరీ డేట్ ముగిసిన బిస్కెట్స్, మిక్చర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. తొలుత స్టార్ ట్రేడింగ్ కంపెనీ హోల్సేల్ దుకాణంపై హెచ్ ఫాస్ట్ వింగ్ ఎస్ఐ అఖిల్ బృందం ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం లాభాపేక్ష ధ్యేయంగా పెట్టుకున్న నిర్వాహకులు ఎక్స్పైరీ డేట్ ముగిసిన బిస్కెట్స్, మిక్చర్ ప్యాకెట్స్ ను విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా ఎటువంటి తయారీ తేదీ కానీ, నాణ్యత ప్రమాణాలు లేబుల్స్ లేని నాసిరకం తినుబండారాలను సైతం భారీగా నిల్వ ఉంచి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్టుగా తనిఖీల్లో వెల్లడైంది. షాపుల్లో ఉన్న భారీ మొత్తంలో నిల్వలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న స్టార్ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఆహార పదార్థాల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేపల్లిలో జైన్ ఫుడ్స్ కల్తీ దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. నాణ్యత లేని పిండి, కల్తీ ఆయిల్తో అపరిశుభ్ర వాతావరణంలో మిక్చర్, లేస్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చిన్న దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్న యజమాని విశాల్ పై 420 కేసును సైతం నమోదు చేశారు. జైన్ ఫుడ్స్ తయారీ కంపెనీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నగర్ మైలార్దేపల్లిలో జైన్స్ ఫుడ్ మిక్చర్ బిస్కెట్ల తయారీ కంపెనీలో హెచ్ ఫాస్ట్ రాజేందర్ నగర్ పోలీసులు రైడ్స్ చేశారు. ఇక్కడ కల్తీ జరుగుతున్నట్లు గుర్తించినటువంటి అధికారులు ఇందులో ఉన్నటువంటి మిక్చర్ తయారీకి ఉపయోగించేటువంటి అన్ని కల్తీ పదార్థాలను కూడా సీజ్ చేసి ఈ జైన్స్ ఫుడ్ని నడుపుతున్నటువంటి విశాల్ జైన్ని కూడా అదుపులోకి తీసుకొని 420 సెక్షన్ కింద కేసును నమోదు చేశారు. అయితే ఒక్కసారి మనం రోజు తినేటువంటి ఆహారము ఎంత కల్తీ అనేది, కల్తీ నెయ్యి, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, చివరికి తినేటువంటి మిక్చర్, బూందీ ఇవే రోజు మన పిల్లలకి మార్కెట్లో దొరికేటువంటివి పిల్లలకి తినిపిస్తూ ఉంటాము. ఇందులో వాడేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, లేకపోతే శనగపిండి, ఏవైతే పదార్థాలు వాడతారో అవన్నీ కూడా కల్తీతో తయారు చేసి జైన్ ఫుడ్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఇవి ఎక్కువగా మిక్చర్ ఇలాంటివి పిల్లలు మారం చేస్తూ ఉంటారు. ఇవి తినాలి, కొనిపించండి అని చెప్పేసి ఇవి తిని పిల్లలు అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మార్కెట్లో బిస్కెట్ కూడా చిన్నపిల్లలు తినేటువంటి ఉస్మానియా బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే ఇతర బిస్కెట్స్లో కూడా కుళ్ళిపోయినటువంటి గుడ్లని కలిపి బిస్కెట్స్ని తయారు చేస్తున్నారు. అంటే జనం ప్రాణాలతో ఏ విధంగా వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి అంటే మనం ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఎంత హైజెనిక్గా, ఎక్కడ చెత్త చెదారం ఏమీ లేకుండా నీట్గా ఉంచుకొని మనం ఫుడ్ అనేది తయారు చేస్తాం. కానీ వీళ్ళు ఒక్కసారి చూస్తే ఈ బూందీ, మిక్చర్, చిప్స్, ఒక్కసారి ఈ చిప్స్ని కూడా చూడండి ఎంత ఘోరంగా, ఇందులో మొత్తం డస్ట్ ఉంది. ఈ చిప్సే కదా రోజు మన పిల్లలకి తినిపించేది. అంటే మన చేతులారా మన పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాము అని చెప్పడానికి ఈ జైన్స్ ఫుడ్ వాళ్ళు మార్కెట్లో ఈ కల్తీ ఫుడ్ని అనేది తయారు చేసి మార్కెట్లో పంపించడమే ప్రధాన కారణంగా నేను చెప్పవచ్చు. మరోవైపు వీళ్ళు వాడేటువంటి ఆయిల్ ఇవన్నీ కూడా కలుషితమై ఉన్నాయి. అందులో కెమికల్స్ని యూజ్ చేసి ఫుడ్ని తయారు చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి ఈ కిచెన్ ఇలా ఉంటే మన ఇళ్లల్లో అయితే ఇలాంటి కిచెన్, ఒకసారి ఈ పసుపు, ఇదంతా పురుగులు పట్టిపోయినటువంటి పసుపు కూడా మనకు కనిపిస్తుంది. మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇలా కుళ్ళిపోయినటువంటి పదార్థాలు లేకపోతే ఇవన్నిటిని వాడము. ఎంత హైజెనిక్గా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామో బయట మార్కెట్లో దొరికేటువంటి వస్తువులు తయారు చేసేటువంటి అప్పుడు ఫుడ్ పదార్థాలు మెయిన్గా వాళ్ళు క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ చేయరు, హైజెనిక్ ఉండదు, అంతా కల్తీ ఉంటుంది. దాంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఒకసారి బూందీ మిక్చర్ తయారు చేసేటువంటి ఈ కడాయి చూస్తే ఇందులో మొత్తం పేరుకుపోయినటువంటి హెచ్ ఫాస్ట్ అధికారులు వచ్చి ఆయిల్ వీటన్నిటిని సీజ్ చేశారు. కానీ లోపల మడ్డి అంటే ఆయిల్ మరిగి వచ్చిన తర్వాత ఉన్నటువంటి దాన్ని చూడండి. ఈ ప్రాంతం చూస్తే మొత్తం ఈగలు, చీమలు, దోమలు అన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడన్నా
మనకి మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఫుడ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చి ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తామో అక్కడ అలా ఒక్క చోటైనా మనకు కనిపిస్తుంది, ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు పిండి, ఈ బూందీ మిక్చర్ తయారు చేసేటువంటి పిండి ఏవైతే ఉంటాయో ఆ పిండిని కూడా చూస్తే మొత్తం ఇక్కడ ఈ డస్ట్లో ఈ పిండిని పెట్టారు. అంటే పురుగులు పట్టినటువంటి పిండి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న పురుగులు, ఇవి తింటే ఎంత త్వరగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేది అర్థమవుతుంది. ఒకసారి నేను చేతిలోకి తీసుకొని చూపిస్తున్నాం. మొత్తం మనకి గడ్డలు గడ్డలుగా కనిపిస్తుంది, అంతా పురుగు పట్టిపోయినటువంటి పిండి. ఒక్కసారి చూడండి, ఆ పురుగు కూడా ఎట్లా ఎట్లా వెళ్ళిపోతుందో చూడండి. నా చేతిలో ఉన్నటువంటి శనగపిండి, దీంతోనే రోజు మనం మార్కెట్లో మిర్చర్ ఇవన్నీ దొరికేటువంటి ఇవంతా పురుగు. మీకు మరొకసారి చూపిస్తున్నాను. అంటే ఇలాంటి ఫుడ్ తిని మనము ఎన్ని రోజులు బతుకుతాము? అందుకే త్వరితగతిన మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాము. అంతా ఇదే పరిస్థితి ఉంది. ఈ శనగపిండి, బియ్యం పిండి ఏదైతే తయారు చేస్తారో మిక్చర్, వీటన్ని పరిస్థితి ఇలా ఉంది. అధికారులు, హెచ్ఫాస్ట్ అధికారులు దీనికి ఓనర్ అయినటువంటి విశాల్ జైన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా సీజ్ చేశారు. కానీ మనమందరమే అంటే మార్కెట్లో కల్తీ నెయ్యి, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా కల్తీ బిస్కెట్స్, కల్తీ ఈ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, మిక్చర్ కావచ్చు, బూందీ కావచ్చు, లేకపోతే స్వీట్స్, ఇవన్నిటి కూడా కల్తీ. అంటే మార్కెట్లో అసలుకి ఏది గుడ్ క్వాలిటీతో ఉన్నటువంటి హైజెనిక్గా ఉన్నటువంటి ఫుడ్, ఏది కల్తీ అనేది కూడా తెలుసుకోలేకుండా ఉన్నంతగా వీళ్ళు మాయ చేస్తున్నారు జనాన్ని. మార్కెట్లో తక్కువ రేట్లకి పెట్టడము, వీటిని అమ్మడము, అదంతా చేస్తున్నారు. అయితే బూందీ మిక్చర్ తయారీ చేసేటువంటి సమయంలో కూడా వీళ్ళు వాడేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఎంత చెత్త అంటే, మన ఇంట్లో అయితే ఇంత చెత్త ఉన్నటువంటి చోట వండితే ఎవరమైనా సరే, మనం ఎవరమైనా తింటామా? ఎవ్వరం తినం. మొత్తం ఇక్కడ మడ్డి కనిపిస్తుంది, డస్ట్ కనిపిస్తుంది, చుట్టూ అంతా అదే ఉంది. ఎక్కడ హైజీనిక్ అనేది మనకి ఇక్కడ కనిపించడంలా. మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఇది బూందీ మిక్చర్ వడగటువంటి, అంటే ఆయిల్లో పెట్టిన తర్వాత ఇందులోనే పోస్తారు. ఆయిల్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను. అందులో పోసిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఇక్కడ పడిపోతుంది. ఇక్కడ పడిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ని తీసుకెళ్ళి మళ్ళీ మిక్చరు, బూందీ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. బిస్కెట్లలో అయితే ఏకంగా కుళ్ళిపోయినటువంటి గుడ్డులను ఉపయోగించి, మనం ఇంట్లో ఎంత శుభ్రంగా ఏదైనా ఎగ్ పాడైపోయినా లేకపోతే వెజిటేబుల్స్ పాడైపోయినా సరే వెంటనే పడేస్తాం, వాటిని పెద్దగా వాడం. కానీ వీళ్ళు మాత్రము పడిపోయినటువంటి, పాడైపోయి కుళ్ళిపోయినటువంటి ఐటమ్స్ని యూజ్ చేయడము, కుళ్ళిపోయినటువంటి గుడ్లని బిస్కెట్లలో వేసి తయారు చేయడం, ఇలా చేశారు అని అంటే వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వాటిని పర్మనెంట్గా సీజ్ చేయాలి, వీళ్ళ లైసెన్స్ని రద్దు చేయాలి అని కూడా అటు పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేసును నమోదు చేసుకొని ఇంకా ఎక్కడెక్కడ తయారీ ఉన్నాయి వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు అని కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి 420 సెక్షన్ కింద కేసును నమోదు చేశారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సుజాత, మైలార్.